అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. ఆడోళ్ళ బాత్రూంలకు బురకాయ వేసుకొని పోయిండు దొంగ. దొరకబట్టి గట్టిగానే దంచిండ్రు ఆడ ఉన్నోళ్ళంతా. యూరియా కోసం పోయిన కాడగొట్టుకున్న రక్కలు చూసుకుంటే అట్లనే ఉన్నారు ఆడున్నోళ్ళు కొందరు. అవ్వకు తాత తొడిగిండు గొలుసులు. ఇట్లా ప్రేమతోనే ఉండాలే భార్య భర్తలు. ఓ రాజేషు, ఏందయ్యా నీ రచ్చ? మొసరాకుంట తినేదే సమోసా. నిన్న చెప్పకుండా చేయకుండానే లీవ్ పెట్టి తిరకాస్తోటి స్కిట్ చేపించిండు మన రాజేషు. మరి ఇయాలనన్నా వస్తున్నాడో రావట్లేదో, అసలు యాడున్నాడో కదా. అక్క ప్లేట్ సమోసా. తమ్ముడు ఎగ్ చాయ్. సమోసా విత్ మిర్చి చాయ్, వాటి కాంబినేషన్ అదిరిపోతుంది. చల్లగా సందుల సమోసాలు తినుకుంటా కూర్చున్నాడు. ఓర్ వారి సంతృప్తిగా సమోసా కూడా తిననియవా? ఎప్పుడు తిండిగోల్నే నీకు గాని ఏడున్నావు? ఆఫీస్ కి రావా? ఆఫీస్ పక్కకే ఉన్నా. పక్కకుంటే వచ్చినట్టు కాదు, లోపటికి వస్తే వచ్చినట్టు. సమోసా తిన్నాక వస్తుంది ఆగు. అయినా నీకు అదే పిచ్చి. అంటే సమోసా కొనుక్కొని తింటా ఊకే. సమోసా అంటే ఒక ఎమోషన్, వాష్ బేషన్ ఏం కాదు. అసలు ఒక బయట సమోసా విత్ మిర్చి తిని ఒక సిప్పు చాయ్ తాగుతుంటే ఉంటది నా సామి రంగా. ఏముంటది అంతగానో ఆ సమోసాలా? ఏముంటదానా? అసలు సమోసా గురించి ఒక పేరు తెలియని కవి ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు? మొసరాకుంట తినేదే సమోసా, మొసరాకుంట తినేదే సమోసా. మోసా సమోసా అనుకుంటా ప్రాసలు బాగానే కలిపినావు గాని జల్దిగా తినరా నీ తొక్కలో సమోసా. ఏ తొక్కలో సమోసానా? అసలు సమోసా చరిత్ర తెలుసా నీకు? కొంపదీసి వరల్డ్ సమోసా డే సందర్భంగా చరిత్ర అంతా చెప్తావా ఇప్పుడు? బరాబర్ చెప్తా. 13వ శతాబ్దంలో ఇరాన్ సైడ్ వాళ్ళు మన దేశానికి వచ్చినప్పుడు పట్టుకొచ్చిన ఫుడ్ ఇది. అబ్బచ్చా కాదు, నిజం. అప్పట్లో ఈ సమోసాను కేవలం రాజవంటకాల్లో మాత్రమే వాడేటోళ్ళు. అసలు ఈ సమోసా పేరు సమోసా కాదు, సంబూసా. రాను రాను సంబూసా కాస్త సమోసా అయ్యింది. అవునా? ఇప్పుడు చాలా జాగాల్లో కార్న్ సమోసా, ఆనియన్ సమోసా, పన్నీర్ సమోసా అని అమ్ముతున్నారు. కానీ ఒకప్పుడు ఓన్లీ నాన్ వెజ్ తోటి చేసేటోళ్ళట తెలుసా సమోసాను. సరే అయితే ఏంది ఇప్పుడు? అరే ఏంది ఇప్పుడు అని తీసి పడేస్తావేందబ్బా? సమోసా గొప్పతనం ఏందో తెలుసా నీకు? ఏందిరా నీ బాధ? ఆకలి అవుతున్నప్పుడు ఏం తినాలో అర్థం కాకుంటే ఆ టైంలో నేనున్నా అని ఊరిచ్చేది సమోసా. స్నాక్స్ అంటే గుర్తొచ్చేది సమోసా. అసలు సమోసా వల్ల ఎంత మంది బతుకుతున్నారో తెలుసా నీకు? సమోసా వల్లనా? ఎస్. ఈ సమోసాను చేసేటందుకు వాడిన పిండి అమ్మేటోళ్ళు, ఆయిల్ అమ్మేటోళ్ళు, గంజులు అమ్మేటోళ్ళు, ఉప్పు అమ్మేటోళ్ళు, హోటల్ కిరాయికి ఇచ్చినోళ్ళు, హోటల్ నడిపేటోళ్ళు, అందులో పని చేసేటోళ్ళు, అంతెందుకు ఆఖరికి తిన్నాక పడేస్తే ఈ పేపర్ ఎత్తుకపోయి దీన్ని అమ్ముకునేటోళ్ళు కూడా ఈ సమోసా మీద ఆధారపడి బతుకుతున్నారు. యువర్ యాంకర్. సమోసా సమోసా అనుకుంటా ఏంది నసా? మాకెందుకు ఈ గోస? ఇనలేకొస్తున్నది మొస. చిన్నప్పుడు ఓషిన్రా నీకు వస? ఉర్రుతనే ఉన్నావు పిసపిస. వచ్చిందంటే కోస్తా కసబిస. మాకు కూడా రస దాగకుంటా ఒకటే ఉరుతున్నావు అట్లా. అసలు సమోసాలు తింటే మంచిది గానే కదట. సమోసానే కాదు, తెల్లటి పిండితోటి చేసే పదార్థాలు ఏవి మంచి కావట ఒంటికి. ఎవరబ్బా ఇవన్నీ నీకు చెప్పేది? ఇన్స్టాలా రీల్స్ చూసినా. అబ్బా చెప్పేటోళ్ళు 100 రకాలు చెప్తారు. వెనకట అల్యూమినియం గిన్నెలలో ఉండేటోళ్ళు మనోళ్ళు. ఇప్పుడు అందులో వండితే ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది అని చెప్తున్నారు. మరి ఇన్ని సంవత్సరాల నుంచి తిన్నోళ్ళు ఏందన్నట్టు? అరే అది అప్పుడేమో, ఇప్పట్లో కాదట కదా. మళ్ళీ ఇప్పుడు కొత్తగా స్టీల్ గిన్నెలలోనే ఉండాలి అని కొత్తగా స్టార్ట్ చేసిరు. ఒక 10 ఏళ్ళు పోయిందనుకో ఆ స్టీల్ అంతా కడుపులోకి పోయి పేగులు ఖరాబ్ అయినాయి అని ఇంకోటి క్రియేట్ చేస్తారు. అసలు తిండి కూడా ప్రశాంతంగా చక్కగా తిననిస్తలేరు ఈ రీల్స్ చేయబట్టి, వీడియోలు చేయబట్టి. మంచిగా చెప్పినప్పుడు ఎవరైతే ఏంది మంచిగా చెప్పేటోడు? ఆ చెప్పేటోడు ఏమన్నా గిన్నెల మీద PhD చేసిందా? ఎవరికి ఏది దోస్తుంది, ఎవరికి ఏది నోటికి వస్తుంది చెప్పుకుంటా రీల్స్ పెట్టుడు, వైరల్ అవ్వడు. అది చూసి మనం ఇట్లా పరిశాన్ అవ్వడు. అంత ఉత్త కథ కాకుండా ఎంతైనా ఆయిల్ ఫుడ్ మంచిది కాదు కదా. ఒకటి గుర్తుపెట్టుకో, ఏదైనా మితంగా తింటే పర్లేదు. ఎగబడి ఎక్కువ తింటేనే ఆగం చేస్తుంది ఏదైనా. అది కూడా కరెక్టే అనుకో. మరి పార్సల్ పట్టుకరానా నీకు కూడా? ఏం వద్దుతి, ఇంటికి పోయి అన్నమే తింటా కానీ నడివిగా నువ్వు. అక్క బిల్లు మా చెల్లె ఖాతాలో రాసుకో. మంచిగా ఇటు పోయేటోడు ఓక సమోసా తినాలని కుదిరైపోయిండు కదా. జల్దిగా వార్త చదివి పోయి తినాలి. బద్మాష్ దొంగలు, బట్టేవాస్ దొంగలు, బరి తెగించిన దొంగలు, వీళ్ళ తాళ్ళు దెంప, వీళ్ళను ముసుగులేసి కుమ్మయ్య.
అరే సిగ్గుండాలే. ఛీ వేస్ట్ గాళ్ళు. ఓ పిల్ల ఏంది గంతగనం గరం అవుతున్నావు? అయినా ఎవరిని తిడుతున్నావు అంతగనం అంటే ఎవరినో అటెంక తెలుస్తుంది మీకే. అయినా నేను ఉట్టిగా తిట్టినా గాని ఓ దొంగ బద్మాష్ గారు చేసిన పనికి మీరైతే 4 అందుకుంటారు. ఈ బురకా వేసుకున్న బద్మాష్ గాడు ఆడోళ్ళ లెక్కనే నటించి లేడీస్ బాత్రూంలకు పోయిండట దొంగతనం కోసం. మరి ఆ బాత్రూంలో ఆడోళ్ళు ఉంటే వాళ్ళ మెడల గోల్సులు దెంపకపోదామనో, లేకపోతే వాళ్ళ బ్యాగుల్లో పర్సుల్లో ఏమన్నా ఉంటే అందులో ఉన్న ఎత్తుకపోదామనో ఆయనతో లోపలున్న అక్కలు గుర్తుపట్టి దొంగ నరచెటాలకు గిట్లా పట్టుకున్నారు. అందుకోండి ఇంకో 4 సిగ్గులేనోడు. ఏందక్క నువ్వేదో ఆయనకి సపోర్ట్ చేసినట్టు ఆపబడుతుంది. వీడు చేసిందేమన్నా శుద్ధ పూసపానా? కరీంనగర్ షెల్మెడ ఆనంద్ దౌకాన్లో అయింది ఇట్లా. మరి వీడికి ఇట్లా ఎన్ని రోజుల నుంచి చేస్తున్నాడో, ఇదే ఫస్ట్ సార్ వచ్చి దొరికిండో ఏం తెలియదు కానీ ఇట్లా దొరికిపోయి తన్నులు తిన్నాడు. అటెంక పోలీసులకు అప్పచెప్పిండ్రు సెక్యూరిటీ వాళ్ళు. కానీ చూసిండ్రా అనుల్లా రోడ్డు మీద పోతున్న ఆడోళ్ళ మెడల గొలుసులు దెంపకపోయే దొంగలతోని కొందరు అమ్మలక్కలు భయపడుతున్నారు. అంటే ఇప్పుడు ఆడోళ్ళ బాత్రూంలకు కూడా గిట్ల దొంగతనానికి పోతున్నారు. ఇక గిసోంటి బద్మాష్ గాళ్ళకు ఇంకెట్లా భయం చెప్పుడుల్లా? అప్పట్లా తెలంగాణలో ఫ్రీ బస్సు పెట్టినప్పుడు ఆ బస్సుల సీట్ల కోసం ఎట్లా లొల్లులైనాయో అబ్బో. కొందరు అమ్మలక్కలైతే శికలు పట్టుకునే కొట్టుకున్నారు కదా. సేమ్ ఏపీలో కూడా మొన్నట్లా ఫ్రీ బస్సు పెట్టినాక సీట్ల కోసం గట్లనే మస్తు లొల్లైంది, కొట్టుకున్నారు కూడా. అయితే గిడో కాడ 2 అక్కలు అదే రేంజ్లా కాదు అంతకు మించిన రేంజ్లో కొట్టుకున్నారులా. కాకపోతే బస్సుల సీట్ల కోసం కాదు, ఇంకా దేనికోసం అంటే చూడుండ్రి మీకే తెలుస్తుంది. లేరు ఇద్దరికిద్దరు ఎవ్వరికెవ్వలు ఆగుతూనే లేరు. చెవులకు షిల్లులు పడే బూతులు, చెప్పు దెబ్బలు రోడ్ల మీదనే బొర్లుతున్నారు. మరి ఇంతగానం వీళ్ళకు ఏం లొల్లి అంటే యూరియా లొల్లట. అవును, మహబూబాబాద్లా యూరియా కోసం వచ్చిర్రట. అయితే అక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ రాయించుకునే దగ్గర ఏదో లొల్లొచ్చిందట. అంతే, ముందు మాట అనుకున్నారు, ఆ టెంక గిట్ల కలవడ్డరు. కానీ చూడుండ్రి ఇంతమంది ఉన్నారు గాని చాలా మంది ఆపకుండా గట్లనే చూసుకుంటున్నారు. పాపం గీ అన్నలు పోయి ఆపుతనేమో వీళ్ళు ఆగుతలేరు. చేతులకెళ్ళి జారిపోయిన వస్తువైనా, ఇంట్లో దొంగతనం జరిగిపోయిన సొమ్ములైనా, మెడలకెళ్ళి స్నాచర్లు ఎత్తుకపోయిన బంగారు చైన్లైనా, ఆఖరికి దొంగలు గుల్లలు ఎత్తుకపోయిన హుండీలైనా మళ్ళా దొరకడం అంత ఈజీ కాదు. అట్లుంటాయి మరి దొంగల పకడ్బందీ చోరీలు కదా. అయితే ఇక్కడ మాత్రం దొంగతనాల చరిత్రల్నే ఊహించని ముచ్చట జరిగింది. నెల రోజుల కింద దేవిని గుళ్ళ ఎత్తికెళ్లిన హుండీ డబ్బులను మూట కట్టుకొని తెచ్చి మళ్ళా గుళ్ళనే పెట్టిపోయినరు అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలంలో. మీరు చూస్తున్న ఈ ముసలమ్మ ఆలయంలో ఉన్న హుండీని దొంగలు ఎన్ని రోజుల నుంచి ఎత్తుకపోవాలని చూసిర్రో తెలియదు కానీ ధైర్యం చేసి ఎత్తుకొని వేయర్రు. మళ్ళా తీసుకొచ్చే టెంపుల్ అనే పెట్టిపోయినరు. అగో అట్లానే ఒక డబ్బులే కాదు దానితో పాటు ఒక లెటర్ కూడా రాసి తప్పైంది మమ్మల్ని క్షమించాలని కోరిర్రు. ఈడ లెక్క పెడుతున్న డబ్బులన్నీ కూడా హుండీ డబ్బులే. మరి ఎందుకు ఎత్తుకపోయారు, ఇట్లెందుకు తెచ్చిచ్చిర్రు అని అంటే ఈ డబ్బులు ఎత్తుకపోయిన నాటి నుంచి వీళ్ళింట్లో పిల్లలకు అస్సలు పానాలు మంచుకుంటలేవాట. అనారోగ్యం పాలై దవాఖానలో పడితే ఇంతకు 2 ఖర్చు అవుతున్నదాట. మరి ఇదంతా అమ్మవారే చేస్తున్నది అనుకున్నారో ఇంకేమనుకున్నారో తెలియదు కానీ ఎట్లా తీసుకపోయిన డబ్బులను అట్లనే తెచ్చి పెట్టిపోయిర్రు. ఇక ఈ ఆసక్తికరమైన ముచ్చట ఇటు ఉంచితే ఇటు కాకినాడ జిల్లా తునిలా వేలంపాటకు రెడీగా ఉన్న వినాయకుని లడ్డూను రాత్రికి రాత్రే వచ్చి ముసుగు ధరించిన దొంగోడెత్తుకొని వేయిండు. 9 కిలోల లడ్డాట. కాకపోతే సీసీ కెమెరాకు దొరికిపోయిండు. మరి దొంగోడు యాడికెళ్ళి వచ్చిండో ఏం కథనో గానీ పోలీసులు అయితే దేవుళ్ళు ఆడుతున్నారట. కానీ చూడుర్రి కొందరు దొంగలు ఏకంగా దేవిని సొమ్ముకే ఎట్లా సూటి పెట్టెత్తుకపోతున్నారో. పెద్ద కేసులలో ఉన్నోళ్ళు, ఆరోపణలు ఎదుర్కొనేటోళ్ళు పోలీసుల కళ్ళు కప్పి తిరిగితే వాళ్ళను పోలీసులు ఎక్కడ పట్టుకుంటారు అంటున్నా. ఎక్కడ పట్టుకుంటారని గట్ల అడుగుతావేంది వాని? అయితే రాష్ట్రం సరిహద్దులా, లేకుంటే ఎయిర్పోర్ట్ల దగ్గర, అక్కడ కూడా కాకుంటే పక్క జిల్లాల్లో యాన్నో కాడ పట్టుకుంటారు అంటారు కదా. అయితే ఇడ ఒక లీడర్ను యాడ పట్టుకున్నారో తెలుసునా? అగో పోలీస్ ఆయనేంది నడి ఇంట్లోకి పోయి సెల్ఫ్ ఎక్కిండు. ఓ పోలీస్ అన్న అక్కడ ఎవరు ఉంటారే, గదెక్కిన జర దిగు అంటారా ఏంది? అయితే ట్విస్ట్ చూడుండ్రి మీరే. అమ్మ బాబోయ్, ఇదేందయ్యా ఇదే
మంచిగా దుప్పటి కప్పుకొని మెడ కింద దిండు పెట్టుకొని వండుకున్నాడు. మళ్ళా చిన్నగా లేచొచ్చి పోలీసులతోని మాట్లాడుతున్నాడు. ఇంతకెవలియేనా ఇంత ముద్దుగా సజ్జా బండెక్కి వండుకున్నాడు అని అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మాజీ ఎంపీ ఖైశాఖ అన్నట. ఒక కేసులో ఆరోపణలు ఎదుర్కొంటుంటే పోలీసులు నెల రోజుల నుంచి దేవులాడుతుంటే అస్సలు దొరుకుతలేడట. రాష్ట్రం మొత్తం జల్లడ పట్టిన ఇన్ఫర్మేషన్ వస్తలేదట. అసలు ఎక్కడ వేయిండు ఏంది కథ అని ఇంట్లోనే మొత్తం చెకింగ్ చేస్తే ఇంకో ఇట్ట దొరికిపోయిండు. మరి పోలీసులకే అనుమానం వచ్చి ఇట్లా చెకింగ్ చేసిర్రో ఈ లీడర్ ఇంట్లో ఉన్నోళ్ళే ఎవరన్నా ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రో తెలియదు కానీ పోలీస్ అన్న ఇంత పక్కాగా పోయి సజ్జా బండెక్కి చూసిండంటే మామూలు ముచ్చట కాదు పోన్రి. చూసిరు కదా, ఇది ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు మళ్ళీ పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడుండ్రి. టాటా.